నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ముధోల్ మండలంలోని బ్రాహ్మణ్ గామ్ గ్రామంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గ్రామ పంచాయతీ భవన కార్యాలయ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ హయాంలో నిధులు మంజూరు అయితే వేణుగోపాలాచారి హయాంలో ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత 10 సంవత్సరాల కాలంలో రైతాంగానికి చుక్క సాగునీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. 4800 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతలకు పథకం లక్ష్యం నెరవేరలేదన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, పరికరాలు ఎత్తుకుపోతుంటే సంబంధిత అధికారులు పాలకుల నిర్లక్ష్య వైఖరి అద్దం పట్టిందన్నారు. దానికోసం కూడా నిన్న మంత్రివర్గులకు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోడ్డు ముఠం నుంచి అరవై వరకు ఈ రోడ్ పూర్తిగా అయిపోయింది. కొంత పనులు ఉన్నాయి, అది కూడా పూర్తిగా చెప్తున్నాను. ఎన్నో విధాలుగా ఇలా పుష్కరాలు కూడా వస్తున్నాయి. 2027లో జూన్ 27లో బాసర్ మా విలేజ్ దగ్గర ఉంది, సరస్వతి మాత గోదావరి దగ్గర ఉంది. మీరు దయచేసి ఫ్యామిలీ అనుకోండి, ప్లాన్లు అనుకోండి, నాన్ ప్లాన్లు అనుకోండి, సిఆర్ఆర్లు అనుకోండి, ఎంఆర్ఆర్లు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మా నియోజకవర్గంతో అన్ని రోడ్లు చేయాలని ఈ సభాముఖంగా మా బ్రహ్మంగా సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మేడం. అదేవిధంగా ఇళ్ల గురించి మీరు L1 L2 పెట్టారు. మొన్న L1 స్టేట్ అయితే ఫైనల్ అయింది. మన మేడం గారు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ అలా అవకతవకలు అవుతున్నాయి. ఇల్లు ఉన్నాళ్ళకు ఇల్లు లిస్టు తయారైంది. దయచేసి అటువంటిది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మీరు మంత్రి ఎవరు ఇన్ఛార్జీలు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా అటువంటిది పని కావాలో. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే అర్హతలు ఉన్నారో, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి 600 స్క్వేర్ ఫీట్లు ఇల్లు కట్టడానికి మీరు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. మీరు కూడా అసెంబ్లీలో నాతో పాటు ఉన్నారు. పదే బ్రహ్మణ్ గామ్ లిఫ్ట్ ఇరిగేషన్ నాకు కావాలి. 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉంది, గౌరవనీయులు నారాయణ పటేల్ గారు ఉన్నప్పుడు అది శాంక్షన్ అయింది. మన వేణుగోపాలాచారి శాసనసభ్యులు ఉన్నప్పుడు అది మన ఫౌండేషన్ ఇష్టం పెట్టడం జరిగింది. 2016లో పాత గవర్నమెంట్ లో ఈ శాంక్షన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభమైంది. కానీ ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా నీళ్ళు ఇవ్వకుండా ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉంది అది మూతపడిపోయింది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత గత ప్రభుత్వంలో కానీ పాత ప్రభుత్వంలో కానీ మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్థాపన చేసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు చాలు కాలేదు. నేను పదే అసెంబ్లీలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాను గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. సార్ 100 కోట్లు ఖర్చు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం అయిపోయినాయి. ఏదైతే పైప్ లైనింగ్ చేస్తుందో అది మొత్తం లీకేజ్ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ సామాన్ మొత్తం దొంగతనం అయిపోయింది. దానికి 4,000 కోట్లు దొరుకుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు పంపిణీ చేయాలా. ఎందుకంటే 4,800 ఎకరానికి ఈ మా నియోజకవర్గంలో మరో నియోజకవర్గంలో బ్రహ్మేశ్వర ఇరిగేషన్ సాగునీరు అవుతుంది. మా రైతు సోదరులు 2 పంటలు ఆనందంగా పంట పెడతారని పదే చెప్పిన తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి ఇష్టమే శాంక్షన్ చేసి 4,40,00,000 రూపాయలతో మీటింగ్ లో ఏదైతే వాళ్ళ కమిటీ ఉంటుంది కమిటీలో శాంక్షన్ అయిన తర్వాత ఓన్లీ ప్రొసీడింగ్స్ ఇస్తుంది. మీ దయతో ఈరోజు ప్రమాణంగా విజయంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రారంభానికి, అదేవిధంగా 10 కోట్లతో సీసీ రోడ్లు, తాండూరు నుంచి 2 మాటల వరకు
దౌనెల్లి ఎంఎస్ వాటర్ నుంచి దౌనెల్లి తాండా వరకు ఏదైతే రోడ్లు మన శాంక్షన్ అయ్యి టెండర్ అవుతుంది ఆ ప్రారంభంకి వచ్చేసిన ముఖ్య అతిథిగా గౌరవనీయులు మంత్రి వర్యులు మన అక్క సీతక్క గారు, అదేవిధంగా నాతో పాటు సహచరుడు వేడమా గోపి పటేల్ గారు, కలెక్టర్ మేడం గారు, ఎస్పీ మేడం గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, రాజేష్ బాబు గారు, మాజీ సర్పంచ్లు, మాజీ డిప్యూటీసీలు, మాజీ ఎంపీటీసీలు,